వరంగల్ జిల్లాలో అన్నదాతల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. 10,000 రూపాయల నుంచి 50,000 వరకు డబ్బులు రైతుల ఖాతాలో వచ్చి పడుతున్నాయి. కొందరికి డబ్బులు జమ అయినట్లు ఫోన్ మెసేజ్ సమాచారం రాగా మరికొంతమందికి మెసేజ్ రాకుండానే డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో అటు వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు సైతం ఈ డబ్బులు ఎక్కడి నుండి పడుతున్నాయో తెలియక సతమతమవుతున్నారు. వారం రోజులుగా బ్యాంకులు రైతులతో కిక్కిరిసిపోవడంతో జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అన్ని మాత్రం పడతాయి. ఇది మాత్రం వాస్తవం. మాకు పడతలేవు. మేము ఎట్లా వాళ్ళు పోయి ఇక్కడ బంధువులు కూడా లేని వాళ్ళు పోయి చెక్ చేసుకుంటే మాకు వాళ్ళకి పడతలేవు, ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడతలేవు. అది మాత్రం వాస్తవం సార్. బ్యాంకులో అందరికి పడ్డాయి. మేము కూడా బ్యాంకులో మా పడలేదు. మేము చుట్టూ తిరుగుతుంటే ఆ సందు దొరుకుతలేదు సార్. మేము చుట్టే వాళ్ళ పడ్డాయి, మీకు ఎక్కడ తీయాలి, వాళ్ళు కూడా బ్యాంకులో మమ్మల్ని అంటే మేము పక్కకు తిరగలేక తిరగలేక మాకు కష్టపడతాం సార్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి అనుకునేది మాకు తెలియదు సార్. ఎక్కడ పడుతున్నాయో ఎవరియో అవి కూడా మాకు తెలియదు సార్. వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మాకు పట్టే నేను తీసుకున్నాను, నీకెందుకని వాళ్ళు తెలుసుకున్నాను. మీ తండాలు ఎంతమంది పడ్డాయి? మా తండాలు సార్ ఎంతమంది పడ్డాయి? ఒక పావులు వంతు పడ్డాయి. ఏమంటారు వాళ్ళు? ఏమంటే పోతే ఉంటాయి. ఎంత పడతాయి? వాళ్ళకు రాయపర్తి మండలంలోని 3 గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నగదు జమ అవుతోంది. ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి గ్రామాల రైతులకు ఏపీజీవీబీ, కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులోని వారి ఖాతాల్లోకి సుమారు 10,000 నుంచి 50,000 వరకు నగదు జమ అయినట్లు మెసేజ్లు రావడంతో నగదు ఎక్కడి నుంచి ఎవరు జమ చేస్తున్నారో తెలియక ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వెంటనే తమ ఖాతాల నుంచి నగదు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మరికొంతమంది రైతులు వారి బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాలు చెక్ చేసుకుంటున్నారు. నగదు జమ కాని రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే భూమి లేని వారు ఖాతాల్లోకి నగదు పడటంతో పరిహారం కాకపోవచ్చు అంటున్నారు. ఈ ఘటనపై సదరు బ్యాంకు అధికారులను వివరణ కోరగా ఎటూ చెప్పలేకపోతున్నారు. సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాలను అడగగా చాలా కాలం కిందట పంట బీమా చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ రూపంలో ఈ డబ్బులు వస్తున్నాయో లేక ఏ ఇతర కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. ఎట్లా వాళ్ళు పోయి ఇక్కడ బంధువులు కూడా లేని వాళ్ళు పోయి చెక్ చేసుకుంటే మాకు వాళ్ళకి పడతలేవు, ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడతలేవు. అది మాత్రం వాస్తవం సార్. బ్యాంకులో అందరికి పడ్డాయి. మేము కూడా బ్యాంకులో మా పడలేదు. మేము చుట్టూ తిరుగుతుంటే ఆ సందు దొరుకుతలేదు సార్. మేము చుట్టే వాళ్ళ పడ్డాయి, మీకు ఎక్కడ తీయాలి, వాళ్ళు కూడా బ్యాంకులో మమ్మల్ని అంటే మేము పక్కకు తిరగలేక మాకు కష్టపడతాం సార్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి అనుకునేది మాకు తెలియదు సార్. ఎక్కడ పడుతున్నాయో ఎవరియో అవి కూడా మాకు తెలియదు సార్. వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మాకు పట్టే నేను తీసుకున్నాను, నీకెందుకని వాళ్ళు తెలుసుకున్నాను. మీ తండాలు ఎంతమంది పడ్డాయి? మా తండాలు సార్ ఎంతమంది పడ్డాయి? ఒక పావులు వంతు పడ్డాయి. ఏమంటారు వాళ్ళు? ఏమంటే పోతే ఉంటాయి. ఎంత పడతాయి? వాళ్ళకు 49,000, వాళ్ళకు 16,000, వాళ్ళకు 27,000 ఇతనే పడతాను. పడ్డాలు చెప్తారా ఇడిపించుకుంటారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది? 3.5. మీకు రాలే? అంటే మీరు అడిగిన బ్యాంక్ మేనేజర్? నేను మేనేజర్ని అడిగాను, ఇక్కడ చూసేటోళ్ళని అడిగిన.